తెలీదు. ఇప్పుడు సమ్మర్ కదా! సమ్మర్ అంటే కాలేజెస్ ఉండవు, క్లాసెస్ ఉండవు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఇంట్లో ఖాళీగా ఉండాలి. అంటే ఎంతో బోర్ కొడుతుంది కదా! అలాంటప్పుడు ఇలా ఫ్రెండ్స్‌తో ఔటింగ్ ప్లాన్ చేసుకోండి. నిజంగా చెప్పాలంటే ఈరోజు మేము ఎక్కడికి బయలుదేరామని కూడా తెలీదు. ఇంకా ఇంటి బయటకు వచ్చాక చూసామన్నమాట. మా సరౌండింగ్స్‌లో ఏదైనా మంచి టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయని. అప్పుడు మాకు తెలిసింది బ్రెండి లేక్ ఉందని. ఇంకా దానికోసమే మేము నడుస్తా ఉన్నాము. మా ఫ్రెండ్ మేము స్టార్ట్ అయ్యేటప్పుడు 20 మినిట్స్ అనే చెప్పింది. 20 మినిట్స్ వాక్ అని. తీరా చూస్తే ఇప్పుడు మ్యాప్స్‌లో 40 మినిట్స్ చూపిస్తుంది. ఇంకా అంత ఎండలో హైవేలో నడవటం అనేది చాలా కష్టమైపోయింది. 45 మినిట్స్ అని చూపిస్తుంది. దట్ హైవే. ఇప్పుడు వెళ్ళిపోదాం అంటే వెళ్ళిపోదాం. అదనమాట లక్ష్మి ఆకడ్డలకు పద ఇంటికెళ్ళిపోదామని. పాపం తను కూడా అనుకోలేదు అంత దూరం ఉంటదని. అక్కడికెళ్ళిన తర్వాత లాంగ్ డిస్టెన్స్ 40 మినిట్స్ వాక్ అని చూపించింది. ఇంకా ఎలాగైనా సాధించాము. ఇంకా జస్ట్ 2 మినిట్సే ఉంది మేము ఆ డెస్టినేషన్ చేరుకోవడానికి. 2 మినిట్స్ ఉంది. కానీ ఇలా నడిచేటప్పుడైతే చాలా చిరాకొచ్చింది. కానీ ఇప్పుడు ఇలా చూసుకుంటే ఒక మెమరీలాగా ఉండిపోయిందనమాట. ఎన్నో దాటుకుని వచ్చాం ఈ లేక్‌ని చూడటానికి. 42 మినిట్స్. నడవడానికి కూడా మాకు రోడ్ లేదు ఇక్కడ. నిజంగా రోడ్డు మీద వాక్ చేయడానికి స్పేసే లేదు. ఇంకా ఈ ఫ్లాగ్ చూసినప్పుడల్లా అనిపిస్తది మేము ఇంకా అమెరికాలోనే ఉన్నాము అని. 40 మినిట్స్ వాక్ చేయటం ఏంటి, దట్టు హైవేలో. నిజంగా థ్యాంక్ గాడ్ మాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. Finally. దానిని చూడంగానే నాకు భయమేసింది. ఎందుకంటే అది ఒక లేక్‌లా లేదు, ఒక నదిలా ఉంది. నిజంగా చెప్పాలంటే చూసిన వెంటనే నాకు భయమేసిపోయింది. ఎందుకంటే వాటర్ ఒకేసారి చూడటం అంటే నాకు చాలా భయం. కాబట్టి వాటర్ అంటే భయం లేనోళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే సరౌండింగ్స్ అసలు ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత పీస్‌ఫుల్‌గా ఉంది. చుట్టుపక్కల కూడా ఎవ్వరు లేరు. కొన్ని హౌసెసే ఉన్నాయి. కానీ నాకైతే మనుషులు కనిపించలేదు అంతగా. పక్కన బోట్ కనిపిస్తుంది కదా! అక్కడ ఒక ఇద్దరు ఉన్నారు అంతే. సో చాలా పీస్‌ఫుల్ ఎన్వైరన్మెంట్. చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఎవరైనా లోన్లీగా ఉండాలనుకునే వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ ప్లేస్‌ని. నాకైతే చాలా బాగా నచ్చింది. స్టార్టింగ్ అయితే నాకు నచ్చలేదు కానీ స్లోగా నేను ప్రతీదీ ఎంజాయ్ చేయటం స్టార్ట్ చేశా. ఇంకా నెక్స్ట్ వచ్చే క్లిప్‌ని చూసి అస్సలు నవ్వుకోకండి. ఇంకా ఆ వీడియో అయితే ఎంత స్కేరీ అయిందంటే మేము ఆ ఫోన్ ఎక్కడ కింద పడిపోయిందో, అసలు మేము దాని నుంచి కింద పడిపోయామేమో అని ఎంతో భయమేసింది. నిజంగా అది మాత్రం స్కేరీ మూమెంట్ 1. ఇక్కడ నుంచి అన్ని బెస్ట్ మెమరీసే ఉంటాయి. మేము ప్రతి ఒక్కటి క్యాప్చర్ చేసుకున్నాము. ఫ్యూచర్‌లో మంచిగా ఏదైనా వ్లాగ్ చేసి పెడదామని. ఇంకా ఫైనల్లీ ఆ డే వచ్చింది. కాబట్టి ఈ వీడియోని ఇప్పుడు నేను అందరితో షేర్ చేసుకోబోతున్నాను. ఇంకా ఈ వీడియో వచ్చి ఎక్కడ తీసామంటే ఆ లేక్ దగ్గర ఒక చిన్నగా బ్రిడ్జ్ టైప్‌లో ఉందనమాట. సో దాని దగ్గర కూర్చొని మా ముగ్గురికి సరిపోయేటట్టు ఉంది అది. కరెక్ట్‌గా అక్కడ కూర్చొని కొన్ని వీడియోస్ తీసుకున్నాము. కానీ నేనైతే మా ఫ్రెండ్స్‌ని భయపెడతానే ఉన్నా. ఎందుకంటే కొన్ని రీల్స్ ఫేమస్ అయినాయి కదా! లైక్ ఇలా వీడియోస్ తీసుకున్నప్పుడు ఫోటోస్ తీసుకుంటుంటే పక్క నుంచి క్రొకడైల్ వచ్చి వాళ్ళని తినేసినట్టు. లైక్ నేను చాలా భయపెట్టా. క్రొకడైల్ వస్తది అని. పాపం మా ఫ్రెండ్స్ చాలా విసిగిపోయారు నాతో. ఇంక ఈమె ఇంతే అన్నట్టు ఇంకా స్లోగా నేను సెటిల్ అయ్యా. ఫైనల్‌గా ఇక్కడ ఏమి లేవు అనుకున్నాను. ఇంకా మేమిక్కడ తీసుకుంటున్న వీడియో క్లిప్స్ ఏంటంటే ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది కదా! లైక్ వీడియోలోనే 3 ఫేజెస్ టైప్. సో ఆ రీల్ కోసం మేము అది చేసాము. కానీ భలే వచ్చింది నిజంగా చెప్పాలంటే. మేము ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇక మేము బయలుదేరిపోయాం ఇంటికి. ఫైనల్లీ వి ఆర్ లీవింగ్ విత్ హెవీ హార్ట్స్. ఇంకప్పటికే చీకటయిపోతుంది. మళ్ళీ మేము 40 మినిట్స్ వాక్ చేసుకుంటా మళ్ళీ ఇంటికి వెళ్ళాలి కదా! సో అందుకే మేము తొందరగా బయలుదేరిపోయాము. లేకపోతే ఇంకా వీడియోస్ తీసుకునే వాళ్ళమే. ఇంకా కాసేపు ఉండాల్సింది అనిపించింది. కానీ ఇంకా ఫైనల్‌గా స్టార్ట్ అయిపోయాము అక్కడి నుంచి. అందుకే ఇది ఫైనల్ క్లిప్ నేను అక్కడ తీసుకున్నది. వెళ్ళబుద్ధి కావట్లే. హలో.
నేను అప్పుడే బాధలో ఉన్నాననమాట. అరే! అప్పుడే ఎళ్ళిపోతున్నా అని. అయితే ఆ కిడ్స్ భలే హాయ్ అని చెప్పారు. చాలా హ్యాపీగా అనిపిచ్చింది. ఇంకా మా ఫ్రెండ్స్ ఎక్స్‌పీరియన్స్ కనుక్కుంటున్నా నేను. వాట్ అబౌట్ యూ? కార్ నేర్చుకుంటే బాగుంటదనిపిస్తది. ఓహ్! కార్ లేదు మన దగ్గర. కార్ నాకైతే వచ్చినా ఫస్ట్ అని కూడా లేక్ చూడంగానే భయమేసింది. ఇది లేక్ ఏంట్రా సముద్రంలా ఉంది అనుకున్నా. ఇంకా ఫైనల్‌గా ఇక్కడ ఫోటో షూట్ కూడా అయిపోయింది. నిజంగా చెప్పాలంటే నేను వీడియోస్ రికార్డ్ చేయటంలో, షూట్ చేయటంలో లేదా ఫోటోస్ తీయటంలో చాలా బ్యాడ్. కానీ అసలు ఈ వీడియో నేను ఎట్లా తీసానో కూడా తెలియదు. ఇంకలా నడుచుకుంటా పోతే మాకొక బర్గర్ షాప్ కనిపించింది. సో, అక్కడ ఆగి పొటాటో చిప్స్ ఆర్డర్ చేసుకున్నామనమాట. అసలిక్కడ షాప్‌లో వర్క్ చేస్తున్న వాళ్ళే ఎంత హార్డ్ వర్కింగ్‌గా అనిపించారంటే నాకు నిజంగా చాలా అలా నిలబడే కష్టపడ్డారు. మేమక్కడ కూర్చున్నంత సేపు చూస్తూనే ఉన్నా. ఫైనల్‌గా యాక్మీకి వెళ్ళామనమాట. సో, ప్రాన్స్ తీసుకుందామని. ఇంకా మేమంటే ఏదో లైట్‌గా తిన్నాము. సో, రూమ్‌మేట్స్‌కి ఏదో ఒకటి చేద్దాం కదా! ప్రిపేర్ చేద్దాము అన్నట్టు మేమింకా నాన్ వెజ్ ఏమైనా ఉందా అంటే ఇంకా ప్రాన్స్ తీసుకుందామని డిసైడ్ అయ్యామనమాట. ఇంకా ఫైనల్‌గా ప్రాన్స్ తీసుకున్నాము. మాకు ప్రాన్స్ వచ్చేసరికి $8 పడింది. బాయ్. సీ యూ. బాయ్ ఫ్రెండ్స్. హలో, మేమిప్పుడు బ్రాండీ లెక్కెళ్తాం. ఫైనల్‌గా ఈ వీడియో అయితే ఇక్కడికే ఎండ్ చేస్తున్నాను. బాయ్.